నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాహుల్ అయ్యర్. తెలంగాణ సీఎం అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి కోల్హాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష వస్తున్నట్లు సమాచారం మనకు తెలిసింది. కానీ ప్రస్తుత వాతావరణ కారణాల వల్లనో లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్లనో బర్రెలక్క రావట్లేదు అనే వార్త కూడా వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది రాజకీయ విశ్లేషకులు విజ్ఞాన్ దాసరి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం విజ్ఞాన్ దాసరి గారు. చెప్పండి, బర్రెలక్క అలియాస్ శిరీష గారు ఆమె ఓడిపోయిన బాధలో ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని పొగడము, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేయడము, ఆమె సోషల్ మీడియా ద్వారానో లేకపోతే బయటకు వచ్చి ప్రెస్కి కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. అంత పాజిటివ్ స్పిరిట్తో ఉన్న అమ్మాయి రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వస్తుంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ అసలు విషయానికి వస్తే బర్రెలక్క అలియాస్ శిరీష అనే కాదు, ఆమె పేరే ఎందుకు మాట్లాడుతున్నారో తెలియట్లా. ఆల్మోస్ట్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకి 2500 మంది పై చిలుకుగా పోటీ పడ్డారు, అన్ని నియోజకవర్గాలు కలుపుకొని. సో 2500 మంది పోటీ పడితే దాంట్లో ఎంతమంది గెలిచారు? 119 మంది గెలిచారు. దాంట్లో కాంగ్రెస్కి వచ్చిన 65 చిల్లర సీట్లు, మిగతాది టీఆర్ఎస్కి వచ్చింది 4-5, మన బీజేపీకి 8 వచ్చాయి, మన ఎంఐఎంకి ఒక 6-7, అంతే. ఇట్లా వచ్చాయి. బర్రెలక్క అనే ఆమె కొల్లాపూర్ నియోజకవర్గంలో నిలబడింది కానీ గెలవల. యాక్చువల్లీ ఆమె ఎందుకు గెలవలేదు అనుకుంటే, ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చింది అండ్ కొద్ది గొప్ప సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది. కొద్ది గొప్ప ఏంటి, చాలా వచ్చింది. అంటే ఒకవైపు కేసీఆర్ గురించి అలాగే మన మిగతా వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకున్నారో, రోజు టైం తెరిస్తే చాలు బర్రెలక్క గురించి కూడా అంత ఇదిగా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బర్రెలక్క తెలంగాణ రాజకీయాల మీద బర్రెలక్క ప్రభావం చాలా ఉందంటారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది అంటే ఆమె యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు. ఒక నిరుద్యోగ బాధితురాలుగా తను, నాకు ఉద్యోగం లేదు కాబట్టే నేను బర్రెల్ని కాసుకుంటున్నాను. షీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ధైర్యంగా ముందుకొచ్చింది, నేను నిలబడతాను. ఆమె మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్న పాయింట్స్ కూడా చాలా కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. దీన్ని ఎందుకు జనాలు ఆదరించలేకపోయారు? ఇప్పుడు ఆమె రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పొత్తు కుదుర్చుకొని ఎంపీ ఎలక్షన్స్కి ఏమైనా వెళ్తుందా? అదే ప్లాన్లో ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రమే బర్రెలక్క ప్రభావం చూపింది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసింది చాలామందిని. 2 తెలుగు రాష్ట్రాలు, ఈవెన్ ఎన్ఐఆర్ఐలు, కంట్రీలు దాటి కూడా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. సో ఎందుకు యువత రాజకీయాల్లోకి రాకూడదు అని చెప్పేసి, ఇప్పుడు గెలిచినటువంటి యశస్విని లాంటి యూత్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళని కూడా బర్రెలక్క స్ఫూర్తి అంటున్నారే తప్పితే వాళ్ళని వాళ్ళుగా ఎవరు గుర్తించట్లా యాక్చువల్గా చెప్పాలి. సో బర్రెలక్క ప్రభావం ఏపీ అండ్ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు, రీల్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పేసి కొత్త వార్తలన్నీ పుట్టుకొస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయినంత మాత్రాన ఇన్స్టాలో రీల్స్ చేసిన అంతా రాజకీయాలకు రావాలని లేదు. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు కొంతమందిని తెలుసు మనకి, వాళ్ళందరూ ఎలా చేస్తారో కూడా మనకు తెలుసు. కానీ బర్రెలక్క ఏంటంటే ఈమె ఏం వేరు. జిల్లా స్థాయిలో ఆసుపత్రులు ఉండాలి, మంచి రోడ్లు కావాలి, ఉద్యోగాలు రావాలి, కాలేజీలు రావాలి, యూత్ కోసం మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకడు ఉండాలి, అండ్ డబ్బులు ఇస్తే దాన్ని విచ్చలవిడిగా తినేస్తే సగం ఖర్చు పెడుతున్నారు, అదంతా కూడా మన ఊరికే వస్తే ఇంకా మంచి జరుగుద్ది, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బర్రెలక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమె స్పీచ్కి ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏపీ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో ఎవరో ఒకరు పోటీ చేస్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె వస్తుంది, హెలికాప్టర్లో దిగుతుంది. నిన్న వర్షాల కారణంగా వాతావరణం సరిగ్గా లేక ఆవిడ రాలేకపోయింది, హెలికాప్టర్ పనిచేయలేదని ఇట్లాంటి పిచ్చి న్యూస్లన్నీ వస్తున్నాయి. బట్ అందులో ఏమాత్రం నిజం లేదు. అంటే ఆమె రాదనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పినా 2500 మంది పోటీ చేశారు అని అందరికీ ఆహ్వానాలు ఇచ్చారు. రండి ప్రమాణ స్వీకారోత్సవానికి, మనందరం కలిసే పోటీ చేసాం, ఎవరో ఒకరు గెలిచారు అంతే. అట్లని చెప్పి పోటీ చేసిన ప్రతి ఒక్కరు వేస్ట్ అని కాదు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా వేస్ట్ అని కాదు. మీరందరూ కూడా ప్రజల కోసమే ముందుకు వచ్చిన వాళ్ళు, నాయకులే. రండి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పొందితే ఆ 2500 మందిలో బర్రెలక్క ఒకటి. సో ఆ బర్రెలక్క గారు అలియాస్ శిరీష గారు ఒకవేళ వస్తే ఫోకస్ అంతా ఆమె మీదకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉండే ఛాన్స్ అయితే ఉంది. వై? బికాస్ తను
సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయింది కదా, వీళ్ళు కూడా మీడియా కూడా అటే కవర్ చేసి ఎక్కువ క్లోజ్ లేదా ఆమె మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిందని దాడులు చేస్తారా? అట్లా దాడి చేసే అవకాశం అయితే లేదు. అంటే పర్సనల్గా కూడా గ్రడ్జెస్ పెట్టుకున్నారండి చాలా మంది. పెట్టుకున్నారు వాళ్ళ తమ్ముడి మీదనో, ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీదనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదనో, కన్న తండ్రి అయిన వాళ్ళ తండ్రి ఆమెకు సపోర్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆమె ఆహ్వానం వచ్చింది కదా, రాజకీయాల గురించి కూడా ఆమె తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చి ఆమెకంటూ కొన్ని ఓట్లు గెలుచుకొని ప్రజలలో ఆ గ్రామంలో ఆమంటే ఏంటో ప్రూవ్ చేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఆమెకంటూ ఒక స్పెషల్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు ఆమె ప్రమాణ స్వీకారానికి కూడా వస్తే నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురు నుంచి 4 విషయాలు తెలుస్తాయి కదండి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమెకు కూడా కొత్తే కదా ఇవన్నీ తెలిసి, ఎలక్షన్స్ చూసింది, ప్రమాణ స్వీకారం ఎలా ఉంటుందో కూడా చూస్తుంది. అసెంబ్లీ ఒకటి చూడలేదేమో ఎందుకంటే గెలవలేదు కాబట్టి, బట్ మిగతావన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, తనకు కూడా తెలియాలి కదా. రావడం మంచిదే, నేర్చుకుంటుంది ఏదో ఒక 2 విషయాలు అంతే. సో ఇప్పుడు ఆమె ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వస్తే ఫోకస్ అంతా ఆమె మీదకి వెళ్ళిపోతే మళ్ళీ ఆమె లైమ్లైట్లోకి వచ్చి ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇంత మద్దతు చూపుతుందని చెప్పి అది ఆమె రాజకీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళే ఆమెను దాడి చేసి బెదిరించారు. ఈమె ప్రచారం చేయడానికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే, అసలు గొడవ ఎందుకు అయింది ఆ దాడి, ఈమె బర్రెలకి ఇప్పుడు ఇక్కడికి వస్తుందంట, ఇక్కడ ప్రచారం చేయడానికి బర్రెలకు వస్తుందంట అని చెప్పి ఈమె కంటే ముందే వాళ్ళు వెళ్ళిపోయి మొత్తం టీఆర్ఎస్ జెండాలు కట్టేయడం అక్కడ. అయితే వీళ్ళ తమ్ముడేళ్ళు అన్న ఎందుకన్నా ఇట్లా చేస్తుండ్రు అంటే, వాడికి సరిగా మాట రాదు, ఆ పిల్లోడికి మాట సరిగా అట్లా మాట్లాడతాడు. పొర మూగ నా కొడక అన్నట్టుగా వాడు ఒక బూత్ అంటే వీడు వాడిని కాలు పీకి కొట్టాడు, వాడు జెండాలు కట్టేవాడిని. వాడు ఏం చేశాడు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేసరికి అందరు కలిసి గ్రూప్ దాడి చేసి కొట్టేశారు. వాడు జరిగింది అది. దానికి బర్రెలక్క పాపం వెళ్ళింది. పిల్లోడు నోరు లేదు ఆ పిల్లోడికి, వాడు పాపం నిజంగా వాడు తప్పేం లేదు. అంటే ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమె కంటే ముందు వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ మొత్తం వాళ్ళు జెండాలు కట్టేస్తారు. అంటే ఆమె వచ్చింది టీఆర్ఎస్కి ప్రచారం చేసినట్టు ఉంటుంది సింపుల్ చెప్పాలంటే. సో ఇప్పుడు బర్రెలక్క గారు అలియా శిరీష గారు ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి వచ్చి అక్కడ ఆమె లైమ్లైట్లోకి వస్తే ఇది స్లిప్పర్ షాట్ అంటారా ప్రతిపక్షానికి? అంతే, 100% అనుకోవచ్చు. ఆమె ఆల్రెడీ 5,500 ఓట్లు గెలిచే చూపించింది తనేంటో. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎంపీగా కూడా ఆమె రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే ఇప్పుడు 5,000 ఓట్లు కదా, 50,000 ఓట్లు వస్తాయి చెప్పలేం. సో ఆమె ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఆమె రాజకీయ ఈ 15 రోజులు 20 రోజులు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఏం సాధించింది అనుకుంటున్నారు? నిజంగా 15 రోజుల్లో 5,000 ఓట్లు నాట్ జోక్. ఎప్పటి నుంచో ఉన్న బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి వాళ్ళకి రాలా. మేబీ పవన్ కళ్యాణ్కి కూడా రాలా. సో అట్లా 10 ఏళ్ళుగా ఉన్న వాళ్ళకి, సో 15 డేస్లో గ్రేట్ రికార్డ్. అదేనండి, ఆ టైం పీరియడ్ని మనం మాట్లాడుకుంటున్నామంటేనే ఆమె గ్రేట్ అనే చెప్పచ్చు. నేనేమి అనుకుంటున్నానంటే ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం ఇంకా ముందుకు సాగుతుందా, లేకపోతే ఇక్కడతోనే బ్రేక్ వేసేసి? లేదు, ముందుకు వెళ్తుంది ఎంపీ. ఆమె మళ్ళీ బ్యాక్ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అట్లా ఏమైనా వచ్చి చేయొచ్చు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా ఆమె ఇన్స్టా రీల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చూసాము. అంటే వాళ్ళని కూడా అలరించాలి కదా, అప్పుడప్పుడు వాళ్ళ ద్వారానే పైకి వచ్చి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె లేవనెత్తిన ఒక పాయింట్ నిరుద్యోగ సమస్య. సో ఆ సమస్య గురించి ఎవరైనా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా కూడా బర్రెలక్కనే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే ఈమెనే కదా ఈ పాయింట్ తీసుకొచ్చింది. బికాస్ రేవంత్ రెడ్డినే ఫోకస్ చేస్తారు. ఎందుకు చెప్పనా, రేవంత్ రెడ్డి ఏపీవీపీ లీడర్ నుంచి పైకి వచ్చినాడు. ఉస్మానియాలో అఖిల భారత విద్యార్థి పరిషత్కి లీడర్గా ఉన్నాడు. సో తనకు తెలుసు కదా నిరుద్యోగ సమస్య అంటే ఏంటనేది. అఫ్ కోర్స్ ఈమె ఫోకస్ అవ్వచ్చు, కానీ రేవంత్కి తెలుసు ఆ విషయం. సో అలా అయినా బర్రెలక ఆశయం నెరవేరుతుంది. అంతే, ఆమె నిరుద్యోగ సమస్య గురించి ఏదైతే చెప్పిందో. సో ఇప్పుడు ఆమె ఇంకా కొన్ని చెప్పారు, మా హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి, సిటీకి వెళ్ళాలి, మా గ్రామంలో లేదు, డాక్టర్స్ అవైలబిలిటీ లేరు, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఫీమేల్స్కి కష్టమవుతోంది, చిన్నపిల్లలకి ఏదైనా జలుబు చేసినా జ్వరం చేసినా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, ఇన్ని ఆమె చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారా? చేసే అవకాశం ఉంది. కొల్లాపూర్ని కనుక డెవలప్ చేస్తే ఆ క్రెడిట్ అయితే బర్లకి ఇచ్చుకోవాలి 100%. సో దానివల్ల ఆమె రాజకీయ జీవితం ఏమైనా మెరుగుపడుతుంది? బాగుంటుంది. ఎందుకంటే ఈమె లేవనెత్తిన పాయింట్సే కదా. ఎగ్జాక్ట్లీ. 10 ఏళ్ల గవర్నమెంట్లో ఏమీ చేయలేంది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త పార్టీ నాయకుడు అక్కడ గెలిచాడు. బర్రెలక్క గెలవకపోయినా కూడా కొత్త పార్టీ నాయకుడు అక్కడ గెలిచాడు కాబట్టి సో ఆయన ఏమైనా ఇవన్నీ చేస్తే బర్రెలక్కకి
క్రెడిట్ వెళ్ళి ఆమె రాజకీయ జీవితం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఎస్. సో ఇప్పుడు బర్రెలక్క గారు రావట్లేదు, వస్తున్నారా అనే సమస్య క్వశ్చన్. ఆమె వస్తుందంట అనేది హైలైట్ అయింది, ఆమె రావట్లేదు అనేది హైలైట్. అసలు ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పక్కన పెట్టి బర్రెలకు వస్తుందా రాదనేది చాలా, అంటే ఆమె యొక్క లైమ్ లైట్లోకి వచ్చి రాజకీయ పరిస్థితుల్ని తారుమారు చేసింది ఆ పర్టికులర్ నియోజకవర్గంకి. ఎందుకంటే ఒక 15-20 రోజుల్లో మనం ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ న్యూస్ ఛానల్స్లో చూసినా బర్రెలక్క బర్రెలక్క బర్రెలక్క. ఆమె ఏ అడుగు ముందు వేయబడుతోంది, ఆమె వెనకాల ఎంతమంది. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని స్టాప్ చేయాలని 2 వర్గాలు దాడి చేశాయి అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు ఆమె అక్కడే గెలిచింది. అవును అవును కదండి. సో ఆమె వస్తే ఎలా ఉంటుందనే దాని మీదనే ఆమెను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆమె వచ్చుంటే బాగుండేది. నేను రావాలనే కోరుకుంటాను, ఎందుకంటే తను తెలుసుకుంటుంది కదా. ఇప్పుడు పోటీ చేసింది ఎలక్షన్ వరకే చూసింది, ఆమెకు అవే తెలుసు. ఈవీఎం, బ్యాలెట్లు, ప్రచారాలు ఇవే తెలుసు. కొంచెం వస్తే ప్రమాణ స్వీకారం, మంత్రులు ఎలా ఉంటారు ఇవన్నీ తెలుస్తుంది. అసెంబ్లీకి కూడా వెళ్ళొచ్చినా కూడా అది కూడా తెలుస్తుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.